అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి పేర్ని నానిగారు బందర్. పేర్ని నానిగారు కలియుగ దైవం, ప్రత్యక్ష దైవం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు ఉన్నారు. భక్తులు వస్తూనే ఉంటారు. ఏ మూల నుండి అయినా, ఎక్కడి నుంచి అయినా కానీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి హక్కు ప్రతి తెలుగువారికి, ప్రతి హిందువుకి, ఏ భాషలోనైనా, ఏ భాషల వారైనా కానీ వస్తారు భక్తులుంటే. మరి నువ్వు తెలుగు రాష్ట్రాల మధ్య సరిహద్దులు చెప్పడం ఏమిటి తెలుగు వాళ్ళకి? ఒక ఆంధ్రాకి, ఒక తెలంగాణకి మీరు సరిహద్దులు చెప్పడం అంటే మీరు గొడవలు పెట్టడానికి, దానికి తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. మీరు అసలు తెలుగువారేనా, ఒక హిందువేనా? ఒకసారి చెప్పండి. ఒక హిందూ భక్తుడివేనా? సరైన హిందూ భక్తుడు అయితే ఇలా మాట్లాడడానికి, ఇలా చెప్పడానికి ఆస్కారం ఉండదు. ఎక్కడి నుంచైనా, ఏ దేశం నుంచైనా వస్తారు, దర్శించుకొని వెళ్ళగలరు భక్తులు అనేవాళ్ళు. మీరు తెలుగు రాష్ట్రాల మధ్య సరిహద్దులు చెప్పడం చాలా బాగలేదు. మీరు రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టడానికి మాత్రం సరైనది కూడా కాదు. కొంచెం తెలుసుకోవాల్సిందిగా. ఇది చాలా మంచిది కూడా కాదు. హిందువులు అనేది ఒక కలియుగ దైవం లాంటి వారు. ఎక్కడికైనా వస్తారు, ఎంత దూరం నుంచి వస్తారు అని తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళకి, రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.